హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం చికెన్ తోటి ఒక మంచి స్టార్టర్ చూపిస్తున్నాను. అది స్పైసీ పెప్పర్ చికెన్. పెప్పర్ చికెన్ని మనం రెస్టారెంట్స్లో చాలా ఇష్టంగా తింటాం కదా, కానీ అలాంటి పెప్పర్ చికెన్ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనము రోజు అయినా ఎప్పుడైనా చికెన్ తినాలి అనిపించినప్పుడు చాలా ఇష్టంగా తినేస్తాము. ఎందుకంటే ఈ పెప్పర్ చికెన్ అంత టేస్టీగా ఉంటుంది, అంత స్పైసీగా చాలా బాగుంటుంది. ఇంకా స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళకి ఈ పెప్పర్ చికెన్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ నేనైతే చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ వీడియో చూసి ఈ టేస్టీ అయిన పెప్పర్ చికెన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి కావాలో మనము వీడియోలో కంప్లీట్గా చూపిస్తున్నాను. వీడియో చూసేయండి. ముందుగా ఇక్కడ నేను చికెన్ని తీసుకున్నాను, విత్ బోన్స్ తీసుకున్నాను. దీన్ని మనము నీట్గా వాష్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వెల్లుల్లి తీసుకోవాలి, అలాగే 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి, అలాగే కొద్దిగా లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా ధనియాలని కూడా వేసుకోవాలి, అలాగే జీలకర్రని కూడా వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనము గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాండీలోకి ఆయిల్ని వేసుకొని కొద్దిగా ఉల్లిపాయలని వేసుకోవాలి. ఇవి వేసుకొని మనము ఫ్రై చేసుకున్న తర్వాత మనకి దీంట్లోకి 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ని వేసుకొని మనం చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ల నుంచి మంచిగా మనకి వాటర్ రిలీజ్ అవ్వాలి. ఇక్కడ మనము వాటర్ ఏమి కూడా యాడ్ చేయట్లేదు, కొద్దిగానే యాడ్ చేస్తాము. కానీ ఇది మనం 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత దీంట్లోకి మనము రుచికి సరిపడేంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని మరొక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పేస్ట్ ఉంది కదా, ఆ పొడి వేసేసుకోవాలి. ఈ పెప్పర్ చికెన్లోకి ఇదే అండి చాలా ఇంపార్టెంట్. ఇలా మనం దీన్ని వేసుకొని మరొక 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము జస్ట్ టీ గ్లాస్ అంత వాటర్ని వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం చికెన్ ఉడకనికి ఒక 10 నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మనం 1.5 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు చికెన్ మసాలాని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి చికెన్ కూడా ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది, పర్ఫెక్ట్గా కూడా ఉడికిపోయింది. మనకి చూస్తుంటే కూడా తెలుస్తుంది కదా. ఇలా మనం ఫ్రై చేసుకొని దీన్ని మనము డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, సూపర్ టేస్టీ అయిన స్పైసీ పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా చూపించాను, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి. ఇక్కడ నేనైతే లెమన్ ఆనియన్ వేసుకొని సర్వ్ చేసుకున్నాను. ఇది మనకి రోటీస్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు మన స్టైల్లో సాంబార్ రైస్కి అలాగే రసం రైస్కి సైడ్ డిష్ లాగా కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా పెప్పర్ చికెన్ ఎలా ప్రిపేర్ చేశానో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ సండే మీరు కూడా ఈ పెప్పర్ చికెన్ని ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఏదైనా కొత్త రెసిపీ కావాలి అంటే మాత్రం మా ఛానల్లో ఒక కామెంట్ చేయండి, ఆ వీడియో మీకోసం అప్లోడ్ చేసిస్తాం. సో చూసారు కదా స్పైసీ పెప్పర్ చికెన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.